వెల్కమ్ బ్యాక్. దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో ఓ శకం ముగిసింది. తన మధుర గానంతో కోట్లాది సంగీత అభిమానులను అలరించిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి గారు కన్నుమూశారు. 88 ఏళ్ల వయసులో మైసూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. లెజెండరీ సింగర్ ఎస్ జానకి గారు కన్నుమూశారు. టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. లెజెండరీ సింగర్ జానకి కన్నుమూతోటి అందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. కొన్నాళ్ళుగా వృద్ధాప్య సమస్యలతోటి బాధపడుతున్న ఆమె మైసూరులో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జానకి మృతి చెంది తుది శ్వాస విడిచారు. ఇక ఎస్ జానకి ఒక చిన్న పాపలా ఆమె పాడగలదు. ఎలాంటి సందర్భానైనా తన గలంలో పలికించగలదు. జానకి తన 60 సంవత్సరాలపైన సినీ జీవితంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో దాదాపుగా 50,000కు పైగా పాటలు పాడారు. వీటిలో మలయాళం, కన్నడ భాషల్లో పాడినవి ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈమె ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు, వివిధ రాష్ట్రాల నుంచి 31 సార్లు పొందారు జానకి గారు. తెలుగు చలనచిత్ర సంగీత చరిత్రలో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు ఎస్ జానకి గారు. ముఖ్యంగా దక్షిణ భారత సినీ పరిశ్రమలో తన అద్భుతమైన స్వరంతో కొన్ని దశాబ్దాల పాటు శ్రోతలను ఓలలాడించిన మహోన్నత గాయని జానకి గారు. సినీ అభిమానులు, సంగీత ప్రియులు ఆమెను గౌరవంగా జానకమ్మ అని పిలుచుకుంటారు. జానకమ్మ 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లెపట్ల గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి ఉపాధ్యాయుడు కావడంతో ఉద్యోగరీత్యా కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లో ఉండేవారు. చిన్నతనం నుంచి సంగీతం పైన ఉన్న ఆసక్తితో నాదస్వరం విద్వాంసుడు పైడిస్వామి వద్ద సంగీతంలో ప్రాథమిక శిక్షణ పొందారు జానకమ్మ గారు. 3వ ఏట నుంచి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1957లో తమిళ చిత్రం విద్యను విలియట్టు ద్వారా ఆమె గాయనిగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈ చిత్రానికి టి చలపతిరావు సంగీతం అందించారు. అదే ఏడాది ఎమ్మెల్యే సినిమాలోని నీ నవ్వే నీ జగానా అనే పాటతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటుగా హిందీ, ఒడియా వంటి దాదాపు 17 భాషల్లో 50,000కు పైగా పాటలు పాడి భారతీయ సంగీత రికార్డులో నిలిచారు జానకమ్మ గారు. ఇక చిన్నపిల్లల గొంతుతో పాడాలన్నా, పండితులను మెప్పించే శాస్త్రీయ సంగీతమైన పల్లె పదాల జానపదాలైన జానకమ్మకు వెన్నతో పెట్టిన విద్య. స్వాతిమిత్యం సినిమాలో చిన్నారి పున్నారి కిట్టయ్య పాటలో ఆమె పలికించిన పసితనం ఎప్పటికీ మరవలేనిది. పాటలో భావాన్ని, ఎమోషన్ను పలికించడంలో ఆమె శైలి ప్రత్యేకం. గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఆమె పాడిన వేలాది యుగల గీతాలు టాలీవుడ్లో ఒక సువర్ణ అధ్యాయం. ఉత్తమ గాయనిగా 4 జాతీయ అవార్డులు అందుకున్నారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి బోలెడన్ని నంది అవార్డులు, ఇతర రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందుకున్నారు.